తగ్గేదేలే. ఓకే, మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, బాత్రూమ్ లో కూర్చొని ఏం ఆలోచిస్తావు? బ్యాక్లాగ్స్ ఎట్లా క్లియర్ చేయాలో ఆలోచిస్తాను. బాత్రూమ్ లో కూడా బ్యాక్లాగ్స్ గురించి ఆలోచిస్తున్నావు అంటే గ్రేట్ కదా. ఏ బ్యాక్లాగ్స్? ఏ బ్యాక్లాగ్? స్టూడెంట్లు అంటే కొన్నే ఉంటాయి బ్యాక్లాగ్స్. ఓకే, ఇక్కడ ఎవరు రెడీగా ఉన్నారు? ఓకే, మరి మా గర్ల్స్ చూద్దాం. కత్తుల్ లాంటి ఆన్సర్స్ తో ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటారు. ఓకే, నీ పేరేంటి? సాహితి. ఓకే ఓకే సాహితి, బాత్రూమ్ లో కూర్చొని ఏం ఆలోచిస్తావు? నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందా అని ఆలోచిస్తా. ఇప్పుడు అమ్మాయి లేకపోతే ఏమైంది? ప్రపంచం ఇంకొంచెం ప్రశాంతంగా ఉంటది కదా. ఓకే సరే, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. అబ్బాయిలు రెడీయా? సాహితి, లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ, బాత్రూమ్ లో కూర్చొని ఏం ఆలోచిస్తావు? నాతో పాటు ఇంకొకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేను అడిగింది బార్ లో కూర్చొని కాదు, బాత్రూమ్ లో కూర్చొని. అదే అన్న, ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే అయిపోతుంది పని. ఇమాజినేషన్ కి కూడా నేను వెళ్ళలేకపోతున్నా. ఓ, నువ్వు ఇమాజినేషన్ దాకా వెళ్ళినావా? వెళ్తే తిరిగిరావు అమ్మాయి. ఓ మై గాడ్, నాకొద్దు. ఓకే, అమ్మాయిలు ఎవరు రెడీగా ఉన్నారు? అధినాయిక. అధినాయిక, బాత్రూమ్ లో కూర్చొని ఏం ఆలోచిస్తావు? బాత్రూమ్ లో కూడా ఏసీ ఉంటే ఎలా ఉంటది అని ఆలోచిస్తా. వాట్ ఏ ఇంటెలిజెంట్ ఆన్సర్. అసలు నేను నమ్మలేకపోతున్నాను. బాత్రూమ్ లో కూడా ఏసీ కావాలనిపించింది అమ్మ నీకు? ఎస్. చెప్తాముడు. ఇవాళ పొద్దున ఏందన్నా ఆలోచిస్తా. ఎస్, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సిటీ అంతా కనపడేలాగా ఒక హోర్డింగ్ ఉంటుంది. అందులో నువ్వు ఏమైనా రాయాలి అంటే నువ్వు ఏం రాస్తావు? నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయిల ఫోన్ నెంబర్ గడ రాస్తా. అక్కడ రాయడం నాకు ఇయ్యొచ్చుగా. రెడీ, చెప్పమ్మా. నీ పేరేంటి? కీర్తి. ఓ కీర్తి, సిటీ అంతా కనిపించేలాగా ఒక పెద్ద హోర్డింగ్ ఉంటే ఆ హోర్డింగ్ లో నువ్వేం రాస్తావు? ఈ షో టెలికాస్ట్ డేట్ రాస్తా. ఏయ్, ఏయ్, అజీజ్ నా పేరు. అజీజ్ చెప్పు. సిటీలో ఒక హోర్డింగ్ ఉంది, ఆ హోర్డింగ్ లో నువ్వేమైనా రాయాలనుకుంటే ఏం రాస్తావు? మళ్ళీ ఎవరి కోసం ఐ లవ్ యూ అని రాస్తా. సూపర్ రా. దా ఎత్తుకో. నన్ను ఎత్తుకో. ఎత్తుకోమంటుందిరా. ఓకే, తగ్గేదిలో నెక్స్ట్ క్వశ్చన్. ఒక రోజు వెండర్ గా బతకాలంటే ఏ వ్యాపారం చేస్తావు? పత్యాపారం. పత్యాపారం ఏంటి బాబా అన్న? నువ్వే పత్తిలా ఉన్నావు కదరా, అందుకనే పత్యాపారం చేస్తా. ఓకే, ఎవరు రెడీ ఉన్నారు? సాహితి. ఒక రోజు బిజినెస్ చేయాల్సి వస్తే నువ్వేం బిజినెస్ చేస్తావు? రీఛార్జ్ సెంటర్ పెట్టుకుంటా. రీఛార్జ్ సెంటర్ పెట్టుకుంటావు? ఎందుకు? ఎందుకంటే అందమైన అబ్బాయిలు వస్తారు కదా, వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుంటా. ఓ సూపర్, అందమైన అబ్బాయిలు. రే విన్నారా, ఆ అమ్మాయి రీఛార్జ్ సెంటర్ పెట్టుకుంటుందట. ఎన్ని రీఛార్జ్ చేయించుకుంటే మీరు నచ్చితే ఆ నెంబర్ తీసుకుంటుందట. ఇన్నండ్రా. ఓకే, ఒక రోజు బిజినెస్ చేయాల్సి వస్తే నువ్వు ఏ బిజినెస్ చేస్తావు? వైన్ షాప్ ముందు పల్లీలు అమ్ముతా. వైన్ షాప్ ముందు పల్లీలు అమ్ముతా. ఏయ్, వాట్ ఇంటెలిజెంట్. ఖతర్నాక్ గా చెప్పావు కదా. ఎందుకు? రీజన్ చెప్పు. సీజన్ తో సంబంధం లేకుండా ప్రాఫిట్ వచ్చే ఒకే ఒక్క బిజినెస్. ఓ, సీజన్ తో సంబంధం లేకుండా ప్రాఫిట్ వచ్చే ఒకే ఒక బిజినెస్ అని చెప్తున్నావా? సూపర్. తమిళనాడు చూడాలి సార్, పేరు చెప్పు. సాయి. సాయి, ఒక రోజు బిజినెస్ చేయాలనుకుంటే ఏ బిజినెస్ చేస్తావు? టాటూస్. టాటూస్ ఓన్లీ ఫర్ లేడీస్. ఏయ్, అదే నన్ను ఒక రోజు బిజినెస్ ఏమన్నా చేయాలి అనుకుంటే పెట్టుబడి లేని వ్యాపారం, వైన్ షాప్ ముందు బాటిల్స్ ఏరుకుంటా. దానికి పెట్టుబడి అవసరం లేదు, తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు, బాటిల్స్ పడేస్తూనే ఉంటారు. నేను ఫస్ట్ ఎపిసోడ్ అనుకునేది బాటిల్ ఎరుకునేది. ఓకే, నీ పేరేంటి? సరేయు.
సరేయు వావ్. ఒక రోజు బిజినెస్ చేయాలనుకుంటే నువ్వేం చేస్తావు? చిక్కెంటగలకు గిన్నెలు గిలాసులు అమ్ముకుంటా. ఏయ్! ఏయ్! నేను ఆ అమ్మాయిని చూడగానే అనుకున్నా యాజ్ అదే చెప్పుకుంటాను. అది ఎలా అమ్ముతావు సార్ అమ్మ? చిక్కెంటగలకు గిన్నెలు గిలాసులు అమ్ముతా అండి. ఇట్లా కాదు, నీకు తెలియదు, ఈమె కరెక్ట్ ఉంటుంది. చిక్కెంటుకలకు గిన్నెలో బొజ్జ ఈమె ఫారెన్ చికెన్ అమ్ముతాంది. ఫారెన్ చికెన్ చికెన్లకు బళ్ళు బాచెలు తెలాచి గ్యాసులు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి టైంలో బాగా నటిస్తారు? మా ఫ్రెండ్ ఫాదర్ వాళ్ళ దగ్గర బాగా నటిస్తా. ఎందుకు మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఎందుకు నటిస్తావు? నాకు అర్థమైంది. మంచి ఇంప్రెషన్ కొట్టేయాలని. ఓహో, వాళ్ళ ఇంప్రెషన్ కొట్టేసి ఏం చేస్తావు? మా ఫ్రెండ్ ని అదవని ప్రూఫ్ చేద్దామని. ఓకే, పేరేంటి? నీ పేరేంటి? కావ్య. ఎలాంటి టైంలో నువ్వు బాగా నట సార్వభౌమ అన్నట్టుగా ఎలా నటిస్తావు? ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలో బియర్ తాగి ఇంటికి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఆన్సర్ ఎవరు అడిగినారు బాయ్స్? పక్కింట్లో మంచి అమ్మాయి దిగినప్పుడు మంచోళ్ళలాగా యాక్ట్ చేస్తా. ఏది గోడ పక్కన అబ్బాయి నుంచున్నట్టుగా యాక్ట్ చేసి చూపించు నేను పక్కింటి అమ్మాయిని. అమ్మాయి మీరు అనేసరికి మూడిపోయింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చెప్పు, అక్కడ పేరు చెప్పు. వింధ్యశ్రీ. వింధ్యశ్రీ, ఎలాంటి టైంలో బాగా యాక్ట్ చేస్తావు? సార్ క్లాస్ చెప్పేటప్పుడు బాగా అర్థమైనట్టు బాగా యాక్ట్ చేస్తారు. నీ పేరేంటి? గ్రీష్మ. గ్రీష్మ. గ్రీష్మ, ఎలాంటి టైంలో నువ్వు బాగా నటిస్తావు? క్లాస్ బంక్ కొట్టి కాలేజ్ గోడ దూకుతుంటే ఫ్యాకల్టీకి దొరికినప్పుడు బాగా యాక్ట్ చేస్తా. కాదు, నువ్వు గోడ దూకుతుంటే చూస్తారు కదా, ఎందుకు దూకుతున్నావు అంటే ఏం చెప్తావు? సార్ మాకు కాలేజ్ కి గేట్ ఉన్నట్టు నాకు గుర్తులేదు సార్. గుర్తులేదా? నీ కాలేజ్ కి రోజు వచ్చే గేటే గుర్తులేకపోతే పాఠాలు ఇవన్నీ ఎందుకు గుర్తుంటాయి అమ్మా నీకు? అందుకని కాలేజ్ డైలీ రాను.